హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. ఇలా అమావాస్య రోజైతే పూజనైతే చేసుకున్నానండి. ఇలా నిమ్మకాయలు కూడా పెట్టుకున్నా అండి. పసుపు, కుంకుమ అద్దినవి. ఉప్పు కాకుండా ఇలా ఉప్పు నిండుకుందండి. లేదు అందుకనే నేను తమలపాకు పైన పసుపు, కుంకుమేసి ఇలా పెట్టేశానండి. నిమ్మకాయలు మాత్రం తప్పక పెట్టుకోండి అమావాస్య రోజు. చాలా మంచిదండి. ఏదైనా దిష్టి ఉంటే చిన్న పిల్లలున్న వాళ్ళ ఇంట్లో అయితే తప్పకుండా పెట్టుకోండి. పెట్టుకుంటే మంచిదండి. చిన్న పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా మనకు దిష్టి తగులుతుంది అనేది ఏదైనా ఇంటికి కొంచెం ఏదైనా దిష్టి తగిలింది అని మనకు అనిపించిన మనసులో ఆ నిమ్మకాయలు మనకి అమ్మవారండి అన్నీ కూడా అమ్మవారు చూసుకుంటుందండి. గడపమ్మ తల్లికి ఇలా చక్కగా మీరు ఏం చేసినా కూడా మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ అమావాస్య రోజు అయితే అస్సలు వదలకూడదండి. అమావాస్య రోజు ఇలా చేసుకోండి. లక్ష్మీ పూజ అండి చేసుకునేది ముఖ్యంగా. అమావాస్య అంటే ఏదో అనుకుంటాం కానీ మహాలక్ష్మిని చక్కగా పూజించుకోవాలండి. అందుకే గడపమ్మ తల్లి మహాలక్ష్మి అండి. అమ్మని మాత్రం ఇలా పూజించుకోవాలి. నేను అవి ఆవు పేడతో తయారైన దీపాలండి. ముందు వీడియోలో చెప్పానండి డీటెయిల్స్. ఇలా చక్కగా వెలిగిస్తే దూరంగా పెట్టి వెలిగించండి. ఎప్పుడైనా కూడా అవి కొంచెం వెలుగుతాయండి. మొత్తం కూడా వెలిగిపోతాయండి. అందుకే దూరంగా పెట్టాలి. గడపలకి ముందు పూజ చేసుకున్న తర్వాత కొంచెం దూరంగా పెట్టి మీరు కొంచెం చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే గుమ్మాలు అవి ఏదైనా కట్టెతో చేసింది కదండీ గుమ్మాలు. అందుకనే దూరంగా పెట్టాలి. చూసుకోండి. ఇవి పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మొత్తం వెలుగుతుంది. మీకు ఈ వీడియోలో చూపించానండి ఎలా వెలుగుతుందో. ఆ తర్వాత నిండుగా మొత్తం వెలిగి ఆహుతయిపోతుందండి. అవి తీసి తర్వాత పక్కకు పెట్టుకోవచ్చండి. తొక్కిడి లేకుండా ఎక్కడన్నా పడేయొచ్చు. ఏమీ పర్వాలేదండి. అందుకనే మీకు ముందే చెప్తున్నా అండి నేను. ఇవి గడప పూజ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టండి. అదిగో చూడండి ఎలా వెలుగుతుందో. అందుకనే మనం ఇంటి ముందు వెలిగినంత సేపు కాస్త చూసుకోండి. చూసుకునే వాళ్ళైతేనే ఇవి పెట్టుకోండి. ప్రమాదకరమైన పనులైతే మనం చేయకూడదండి. ఎవరికీ ఇబ్బంది కూడా కలగొద్దు. మనం చేసే పరిహారాల వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలగదండి. ఈ నిమ్మకాయలు మాత్రం సప్పుడు చేయకుండా మనకి ఎక్కడ తొక్కిడి లేకుండా పడేయొచ్చండి. అవి లేవు అనుకుంటే మోరులో పడేయండి. ఏ బాధ లేదు. మోరులో నీళ్ళే ప్రవహిస్తూ ఉంటాయండి. ఆ నీళ్ళలో పడేయండి. కానీ దూరంగా పడేయాలనుకుంటే మీ ఇంటికి దూరంగా ఎక్కడన్నా ప్లేస్ ఉందనుకోండి అక్కడ పడేయండి. ఎందుకంటే నిమ్మకాయలు అనంగానే ఏదో అనుకుంటారు కానీ అది అమ్మవారి స్వరూపం అండి. కాబట్టి దానివల్ల మంచి జరుగుతుంది. చెడు చేస్తారండి చేసేవాళ్ళు. అందుకనే దూరంగా పడేయాలి అని చెప్తున్నాను. ఎవరు తొక్కకూడదు. మనకెవరు ఏమీ అనకూడదండి పాడేసినప్పుడు. ఇలా చూడండి ఇలా ఆహుతయిపోయింది దీపం. అవి ఆవు పేడతో చేసినయండి. మనకి శ్రేయస్కరం. అవి నెయ్యితో మనం వెలిగిస్తాం కాబట్టి అవి మనం వాసన పీల్చటం కూడా మన ఇంటికి చాలా మంచిదండి.